అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ని డబుల్ ట్యాప్ చేశారంటే లైక్ అవుతుంది వీడియో. సో మీలాంటి చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో నేను పుదీనా రైస్ కోసం పుదీనాను వాష్ చేసుకొని పుదీనాలో పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, అలాగే కొంచెం ఎర్రగడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్లో వేసుకొని అలాగే లవంగం, చెక్క వేసుకున్నాను. ఇవన్నీ బాగా మరిగించిన తర్వాత పచ్చి ఆనియన్ కూడా వేయించుకున్నాను, కొంచెం అక్కడక్కడ తగలడానికి. అలాగే టమాటో కూడా వేసుకున్నాను. సో ఇది ఆయిల్ పైకి తేలే వరకు నెక్స్ట్ మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఇలా ఫ్రై అవుతుంది. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే పుదీనా పచ్చివాసన పోవాలి కదా. నెక్స్ట్ నేను ఇక్కడ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట. సో బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. లేదు మీకు ఇమీడియట్గా చేసుకోవాలి అని అనుకుంటే కూడా కుక్కరే కాబట్టి ఉడికిపోతుంది అనమాట. సో పక్కగా నానబెట్టాల్సిన అవసరం లేదు. బాస్మతి బియ్యం అయితే యూజ్ చేయట్లేదు నేను, ఇది నార్మల్ మసూరా రైసే. మీరు బాస్మతి బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు. బాస్మతి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. సో ఇది బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. సో బాగా పచ్చివాసన అంతా పోయిందనమాట. నేను ఇందులోకి నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో ఇది మీకు సాలకపోతే లాస్ట్లో కొంచెం యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇప్పటివరకు సరిపోయింది సాల్ట్ అయితే నాకు. నెక్స్ట్ ఇందులోకి నేను రైస్ అంతా మొత్తం యాడ్ చేసుకోవడానికి ముందుగా మనం ఫస్ట్ బాగా ఆయిల్ పైకి తేలుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఇందులో ఆయిల్ అయితే బాగా తేలుతుంది పైకి. సో ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాతే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది ఆయిల్ తేలకపోతే పోదండి, అలాగే ఉండిపోతుంది. రైస్లో కూడా అలాగే ఉంటుంది. సో రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది, ఇంకా బాగా పచ్చివాసన అంతా పోయింది. మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా రైస్ అంతా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలా మొత్తం అన్నానికి పట్టాలి. ఒకటి మసాలా అడుగునన్నా ఉండిపోతుంది, లేకపోతే పైన ఉండిపోతుంది చాలా మందికి. కాబట్టి ఫస్ట్ నేను రైస్ వేసుకుంటున్నాను వాటర్ పోయకుండా. సో బాగా రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు ఒక 1 మినిట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత నేను ఇందులోకి నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. సో అలా వాటర్ వేసుకున్నాను అనమాట. మీరు 1.5 గ్లాస్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, లేకపోతే 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది వాటర్ పోసాక. సో కొంచెం నేను ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. అండ్ ఇది నెక్స్ట్ మనము విజిల్ కని పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపుకోవడం. విజిల్ వచ్చిన తర్వాత ఇలా అయితే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా యమ్మీగా, సో చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ రూపం